హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. షాక్ ఎందుకు తగిలింది? దాని యొక్క పూర్వపరాలు పరిశీలించినట్లయితే, ఈరోజు హర్యానా రాష్ట్రంలో వెలువడినటువంటి ఫలితాలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు డైలమాలో పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్ కూర్పు జరగాల్సినటువంటిది ప్రస్తుతం హోల్డ్ అయిపోయింది. దీని యొక్క పూర్వపరాల్లో వెళ్ళినట్లయితే, వ్యవసాయాధారిత రాష్ట్రాలలో ప్రముఖంగా హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు అత్యధికంగా వరి, గోధుమలు పండించడం, దేశానికి తలమానికంగా ఉండడం అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో వెలువడినటువంటి రైతు చట్టాలను పూర్తిగా వ్యతిరేకించడంలో ఈ రెండు రాష్ట్రాలను దోహదం చేయడంతో పాటు దేశంలో వ్యవసాయం సంబంధించినటువంటి రైతులు కానివ్వండి, సామాన్యులు కానివ్వండి, అవి నల్ల చట్టాలు రైతులకు, రైతు సంబంధించినటువంటి రైతు కార్మికులకు, అన్నిటి రైతు కార్మికులకు అందరికీ కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందనేటువంటి ఉద్దేశంతో దేశంలో వెలువడినటువంటి ఆ యొక్క చట్టాలపై ప్రభావం చూపడంతో ఆ యొక్క చట్టాలను కూడా నిలుపుదల చేయడం అనేటువంటి జరిగింది. ఎక్కువ శాతం దళితులు, మైనారిటీలు, దాదాపుగా 25% ఉన్నటువంటి జాట్లు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ యొక్క ప్రభావం దేశం మీద పడడం, ఆ వ్యవసాయ సంబంధించినటువంటి చట్టాలు నిలుపుదల అవ్వడం అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి విషయము. అయితే హర్యానాలో జరిగినటువంటి ఈ యొక్క ఎలక్షన్ ప్రభావం అనేటువంటిది కాంగ్రెస్ పూర్తిగా నమ్మకం ఉంచుకున్నప్పటికీ కూడా హర్యానాలో హ్యాట్రిక్ విజయం సాధించినటువంటి బీజేపీ సంబరాలు చేసుకుంటుంది. రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలలో బీజేపీ శ్రేణులు కూడా పూర్తిగా పండగ వాతావరణం చేసుకుంటుందనేటువంటిది ప్రస్తుతం జరుగుతున్నటువంటి వాస్తవాలు. హర్యానాలో 2% నుంచి దాదాపుగా 50 సీట్లు గెలుచుకోవడం అనేటువంటిది చెప్పుకోదగ్గ విషయము. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వర్గ విభేదాలు, కుమ్ములాటల వల్ల విడివిడిగా క్యాంపెయినింగ్ చేసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనమై బీజేపీకి ఊతమిచ్చినట్టుగా ఈ యొక్క ప్రస్తుత పరిస్థితులు మనకు బీజేపీ విజయానికి దోహదపడింది. కాంగ్రెస్ వర్గ విభేదాల వల్ల కాంగ్రెస్ ఓటమి పాలవడం, బీజేపీ హ్యాట్రిక్ గెలుపొందడం అనేటువంటిది బీజేపీ పార్టీ శ్రేణులకే కాకుండా యావత్ భారతదేశంలో మోడీ హవా మళ్లీ మొదలైనట్టుగా ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ కేబినెట్ విస్తరణ నిలుపుదల చేయడంతో పాటు ఏఐసీని సంప్రదించాలని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి సూచించడం జరిగింది. హర్యానాలో కాంగ్రెస్ ఓటమి తరువాత తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్నటువంటి ఈ యొక్క చెరువులలో అక్రమ కట్టడాలు నిర్మించినటువంటి ఎఫ్టీఎల్ జోన్లు కానివ్వండి, బఫర్ జోన్లు కానివ్వండి, అక్రమంగా కట్టినటువంటి కట్టడాలను కూల్చడంలో కొంతమంది చాలా వరకు నిరాశలు అవుతున్నటువంటి బాధితుల్లో పేదలు ఉన్నారనేటువంటి వాస్తవాలు బయటికి రావడం, అటు తెలంగాణ ప్రభుత్వానికి కానివ్వండి తలనొప్పిగా మారిందని, అటు ప్రజలు, అటు నాయకులు కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారనేటువంటి వాస్తవాలు బయటికి రావడం అనేది జరుగుతుంది. రాబోయే రోజుల్లో హైడ్రా పనులు పూర్తిగా జరుగుతుందా లేదా అనేటువంటిది మనం వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారు? హైడ్రా కొనసాగుతుందా, లేకుంటే దీనిలో చాలా వరకు మార్పులు వస్తాయా ఏందనేటువంటిది మీరు కూడా మెసేజ్ ద్వారా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.